హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నప్పటి నుంచి అండి మా అమ్మ వాళ్ళు మా జుట్టు కోసం కానీ అలా పట్టించుకోవడం అలాంటిది ఏమీ లేదు. పైగా ఏంటంటే మా పెద్దవాళ్ళు కూడా అంటే మా మేనత్తలకు కానీ మా నాన్నకి మా చిన్నాన్న వాళ్ళకి చిన్న ఏజ్లోనే హెయిర్ అనేది వైట్ అయిపోయింది. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు సరికదా. కనీసం తర్వాత పుట్టిన మా తరంలో కూడా అలాంటిది ఏమీ జాగ్రత్తలు తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి ఇలాగా నాకు త్వరగా హెయిర్ అనేది వైట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను ఎన్నో పాటలు పడితే ఈ రకంగా కొబ్బరి పీచులాగా నా జుట్టు తయారైంది అనమాట. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మా పిల్లలకి రాకూడదని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లకి ఇలాగా ఉసిరి ఆయిల్ మనం అన్ని రకాల ఏమేమి వేస్తాను అన్నది మీకు ఫుల్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడైతే అన్ని రకాలు వేసి చక్కగా మరకాసి ఆయిల్ అయితే పెడుతూ ఉంటాను. తన జుట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది మంచిగా. నాది కూడా నా చిన్నప్పుడు బాగానే ఉండేదండి. జీన్స్ ప్రకారమే జుట్టు కూడా పిల్లలకి అది వస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఒకటి గమనించాలి, వయసు పెరిగి కొద్దీ కూడా హెయిర్ అన్నది వైట్ అవుతుంది. ఎన్నో రకాల కలర్స్ అవి పెట్టుకుంటాం. ఎప్పటికీ అయితే ఉండాలంటే ఉండదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఇలాంటి ఆయిల్ అర్థమైందా. న్యాచురల్గా మనం మాట్లాడుకోవాలి ఉన్నది ఉన్నట్టు అంటే కనుక. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమవుతే తప్పకుండా కరెక్టా కాదన్నది కమెంట్ చేయండి. ఇప్పుడు హెయిర్ మనకి మంచిగా ఉండాలి, జుట్టు బాగా ఎదగాలి, పెద్దగా ఎలాంటి డాండ్రఫ్ అలాంటివి ఏమి ఉండకుండా మంచిగా ఉండాలి. కొంచెం చిన్న వయసులోనే త్వరగా ఊడిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుంది. కొంచెం త్వరగా అన్నది చిన్న వయసులోనే వైట్ అన్నది అయిపోతుంది నాకులాగా. ఓకేనా, ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేస్తాననేది చూపిస్తాను. ముందుగా ఇలా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి నేను. మీరు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం మనం. ఇదిగోండి, ఇలా పొయ్యి రాజేసేసుకోవాలి. ఫస్ట్ కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. దానికోసం ఎక్కువ ఇదిగా చూస్తారు. అలాంటివి పెట్టినని మంచిగా ఉన్నట్టు మాట్లాడేస్తే ఎవరు పట్టించుకోరు. ఇదిగోండి, ఇలా పొయ్యి రాజేసుకోవాలి. దాని మీద పాత్ర పెట్టుకోండి ఇట్లా. ఇప్పుడు మనం పొయ్యి రాజేసుకున్నాం కదండి. గిన్నె పెట్టుకున్న తర్వాత మీరు ఎంత ఆయిల్లో ఎంత క్వాంటిటీ వేసుకొని మరగబెట్టుకోవాలి అన్నది చూసుకోండి. నేనైతే ఇదిగోండి 2 లీటర్లు అయితే వేస్తున్నాను ఆయిల్. కొబ్బరి నూనె, వేరే ఆయిల్ ఏమీ అవసరం లేదు. కొబ్బరి నూనె న్యాచురల్గా మంచిగా మన కొబ్బరి నూనె వేసుకున్నది ఆడించుకున్నది వేసుకోండి, చాలా మంచిది. అదొక్కటే తలకి పెట్టుకున్నా చాలా మంచిది చెప్పాలి అంటే. ఇదిగోండి, ఇలా కొబ్బరి నూనె వేసేసుకున్నాను కదా. ఇది కొంచెం వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా దాంట్లో ఏమేమి వేస్తాను అన్నది ఐటమ్స్ వరకు చెప్పేస్తానండి. ఇదిగో మందార ఆకులు. ఇది వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అన్నది చక్కగా డాండ్రఫ్ ఉన్నదనుకోండి అది పోతుంది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగా ఎదుగుతుంది దీనివల్ల. పువ్వులు కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి అంతే. మందార పువ్వులు వేసుకోండి, ఎండినవి ఇలా ఆకులు కూడా వేసుకోండి. ఎండినవి అవసరం లేదు, పచ్చివి కూడా వేసుకొని మరగపెట్టుకోవచ్చు. ఏపాకు తెలుసు కదా, దీంట్లో ఉన్న పోషకాలు అయ్యి మనకి ఏది వేసుకున్నా మనకి తలకి డాండ్రఫ్ అనేది ఉండదు. మెయిన్ డాండ్రఫ్ పోయి దానివల్ల చక్కగా జుట్టు ఎదుగుతుంది, చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇదిగోండి కలబంద, కలిమాకు, ఇగో రోజు పువ్వులు రేఖలు ఇలా ఎండబెట్టుకున్నవి. ఇంకా ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. అవును, తమలపాకులు ఒక 4, 5, 10 దాకా ఉన్నాయి కూడా వేసుకోండి. పుదీనా, ఇవన్నీ కూడా ఇది కూలింగ్ కోసం హెయిర్ కి. మనం ఇవన్నీ కూడా వేసేది ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరలు తింటే ఎంత మంచిదో ఇలాగ ఆయిల్లో వేసుకున్న అన్ని పోషకాలు తలకు అందుతాయి అనమాట. ఈ ఉల్లిపాయలు, డాండ్రఫ్ అది ఉండదండి, జుట్టు అయితే చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. మునగాకు కూడా జుట్టుకు చాలా మంచిది. ఇంకా ఉసిరి, ఇవి పచ్చు అలాగే ఇవి పుదీనా, మునగాకు ఇలాంటివి, ఈ తమలపాకులు పచ్చివి తింటే చాలా మంచిది. ఉసిరికాయ ముక్కలు, ఇంకా మనకి బ్లాక్ త్వరగా వైట్ హెయిర్ అనేది రానివ్వదు అనమాట. ముందు నుంచి పెట్టుకోవడం వల్ల బ్లాక్ ఉన్నప్పటి నుంచి మనం ఇలాంటివి చేసుకుంటే మరీ ఏజ్ ఎక్కువ ఒక 60 ఇయర్స్ తర్వాత వచ్చేది, 50 ఇయర్స్ తర్వాత వచ్చేది, 40 ఇయర్స్కి 35 ఇయర్స్కి వైట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు పెట్టే షాంపూలను బట్టి వాటిని బట్టి ఇంకా ముందు వచ్చేస్తుంది 20కి అలాగా. అలాంటివి రాకుండా ఉంటుంది. తలకి కొబ్బరి నూనె పెట్టండి, కుంకుడికాయలు వాడండి, ఇలాంటి ఆయిల్ పెట్టుకోండి అంతే. సరేనా, ఇవన్నీ ఇందులోనూ ఇదిగోండి కలోంజి,
మెంతులు, ఇవి ఆముదం గింజలు అనమాట. ఆముదం చెట్లు ఉంటాయి కదా, దానికి వచ్చిన గింజల్ని వేస్ట్ చేయకుండా ఇలా ఇందులో ఆయిల్లో వేసేస్తున్నాం. లేదంటే మీరు కొంచెం ఆముదం ఆయిల్ ఉన్నా సరే ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోండి, సరేనా? ఆముదం ఆయిల్, అంతేగాని వేరే వేరే ఆయిల్ అలాంటివి ఏం పెట్టుకోకండి. ఇవి శంఖం పువ్వులు ఇలాంటివి ఉంటే ఒక గుప్పుడు వేసుకోండి. మా దగ్గర లేవు, ఒకటి ఉంటే అది కూడా వేసేస్తున్నాము. కొంచెం గోరింటాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కట్ చేయాలి, మా చెట్టు కొయ్యాలి. అలోవేరా పై అది సైడ్కి ఉన్న ముళ్ళులు తీసేసి ఇలా చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు గోరింటాకు కోసుకోండి. మీరు కనుక రియాలిటీ గుర్తు పెట్టుకుంటే, రియాలిటీ ఏంటి అసలు మన ప్రపంచంలో, మన ప్రజల్లో, మన మనుషుల్లో రియాలిటీ ఏంటి, ఏ వయసులో ఎలాంటివి వస్తాయి అన్నది గమనిస్తే మీరు ఇలాంటి వాటికి ఎగపడరు. అది ఏజ్కి తగ్గట్టు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది మరీ ముందుగా ఇప్పుడు కుంకుడికాయలు కొట్టుకుని తలస్నానం అవి చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు షాంపూలు త్వరగా అయిపోవాలి. షాంపూలు పెట్టి వాడటం వల్ల, అలాంటి కెమికల్స్ వాడటం వల్ల వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి షాంపూ పెట్టలేదు, పెట్టను కూడా, నాకు ఇష్టం ఉండదు. నేను పెట్టినా నాకు తలస్నానం చేసినట్టే అనిపించదు. ఇప్పుడు వచ్చి పెట్టలేదు. లేకపోతే మా కుంకుడికాయలు లేకపోతే ఆ రోజున మానేస్తాను తప్ప షాంపూ మాత్రం పెట్టనండి ఎప్పుడు కూడా. షాంపూలు మానేసి మీరు కుంకుడికాయలు వాడండి, ఇంకా సీకాయలు ఉంటాయి కదా అవి వాడండి. ఇది ఇలాంటి ఆయిల్ పెట్టుకోండి న్యాచురల్గా చేసుకొని, అంతే. రియాలిటీని అయితే గమనించండి. మనకి కొంచెం ఆయిల్ కాగింది కదండి, మరీ కాగిపోకూడదు. ఇప్పుడు అవన్నీ కానీ చిటిపట్లు ఆడిపోతుంది, అందుకని కొంచెం బాగానే కాగింది. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాను అందులో. కొంచెం తడి ఉన్నా ఏం పర్వాలేదు, ఆయిల్లో మరిగిపోతుంది. మందారాకు, ఏపాకు, కలబంద, ములమాకు, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిగడ్డలు ఉంటే వేసుకోండి ఇంకా మంచిది, అవి లేవు. పుదీనా, ఉసిరికాయలు ముక్కల కింద కట్ చేసుకోండి. ఇంకా గులాబీ రేకులు, తమలపాకులు, కలిమాకు, ఇంక ఇవన్నీ కూడా వేసుకొని బాగా మరిగించుకోండి. ఇంకా ఇందులో 108 రకాల దాకా వేసుకోవచ్చు అంట. ఎన్నో ఏర్లు ఉంటాయి, రావి ఏర్లు అలాంటివి కూడా ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ మనకి దొరకాలంటే దొరకవు, వెళ్ళి తెచ్చుకుంటే బోల్ రేట్లు. మనం కనిపెట్టి కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడైతే ఎంతవరకు ఉంటే అంతవరకు. ఇదిగోండి మెంతులు, కలోంజీ సీడ్స్, ఇవి ఆముదం గింజలు, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి కలబంద, ఇప్పుడు గోరింటాకు చెట్టుది కట్ చేసి తీసుకుని వస్తామండి. ఇదిగోండి మనం ఇలాగా కాసుకోవాలి, పచ్చిదనం ఉండకూడదు, బాగా నల్లగానే అయిపోకూడదు. చక్కగా ఇవి దానికి తగ్గట్టుగా నేను చూపిస్తూ ఉంటాను, ఇలా మరగా కాయాలి. ఇప్పుడు గోరింటాకు పట్టరమ్మా వెళ్ళి మాదు. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ మరుగుతుంది చూడండి మనకి. ఇప్పుడు గోరింటాకు, ఇదిగోండి కొంచెం ఇలా గోరింటాకు కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఆయిల్ ఒక్కటే పెట్టుకుంటాం కాదు, తల అంటుకునేటప్పుడు కూడా దీన్ని మీరు ఏం చేస్తారంటే మందారాకు మంచిగా పేస్ట్ చేసుకొని తలకి పట్టించి ఒక అరగంట అలా ఉండి తలస్నానం చేయడం. మందార పువ్వులు కూడా అలాంటివి, కలబంద గుజ్జు అలాంటివి పచ్చివి కూడా తలకి పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడు డాండ్రఫ్ అలాంటివి ఉండవు. ఎప్పుడైతే డాండ్రఫ్ ఉండదో జుట్టు అనేది హాయిగా మంచిగా ఉంటుంది, జుట్టు ఊడదు, మంచిగా పెరుగుతుంది. మీరు పెట్టుకునే ఐటమ్స్ని బట్టి. అంటే ఇప్పుడు కలబంద పెట్టుకున్నారు, మందారాకు పెట్టుకున్నారు, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అనమాట జుట్టు అన్నది. ఆయిల్లోనే కాదు, మనం పచ్చిగా కూడా చేసుకొని పెట్టుకుని తలలు అంటుకోవాలి, అవి కూడా చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా మరుగుతుంది, ఇలా పొయ్యి మీద చేశాను కదా బాగా పొంగిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా అలా కాసుకోవాలి. ఇప్పుడు 2 పుల్లలు బయటికి తీసేసాను నేనైతే, లేదంటే ఇలా పైకి ఇలా పొంగిపోతుంది. ఇవ్వండి ఇవి పైకి నురగ కింద వచ్చి మరుగుతుంది కదా. ఏంటంటే కలబందలోని గుజ్జు ఉంటుంది, అది జిగురుతత్వం. మనకి మళ్ళీ మందారాకులోనే ఉన్న జిగురుతత్వం అవన్నీ కూడా వాటర్ శాతం అవన్నీ అలా మరుగుతూ అదంతా మొత్తం ఆ నురగతనం అదంతా పోవాలి, పచ్చిదనం పోయి మంచిగా ఆయిల్ రూపంలో రావాలి. అప్పుడు అవన్నీ కూడా అలా దిగుతాయి, కలర్ అనేది దిగుతుంది. అప్పుడు దాకా మనం మరకాసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టుకొని, సరేనా? నేనైతే చిన్న మంటలో పెట్టుకొని కాస్తున్నాను.
ఇదిగోండి ఇలాగా స్లోగా కాసుకోవాలి, చాలా టైం పడుతుంది. అవన్నీ చక్కగా ఏగి మనకి ఆ రసం అంతా దిగడానికి, ఈ నొరగది రాకుండా ఉత్తి ఆయిలే రావడానికి టైం పడుతుంది. చక్కగా గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఉంచేసి అలాగా ఉంచేయండి, మంచిగా కాగుతుంది. చూసుకుంటూ ఉండండి ఇలా కదుపుతూ. నేను ఈ పొయ్యి మీద కాబట్టి ఇలా స్లోగా దగ్గరుండి కాసుకోవాలన్నమాట. అర్థమైందా? మళ్ళీ లాస్ట్లో మీకు చూపిస్తాను ఎంతవరకు అయింది ఇదంతా అన్నది చూపిస్తాను. ఇవన్నీ కూడా బాగా ఏగాలి. ఇదిగోండి ఇంతవరకు ఇలా వేపుకోవాలి. చూసారా ఎలా ఎగినాయో? ఇవన్నీ కూడా కలబంద అవన్నీ కూడా మొత్తం కరకరలు ఆడుతున్నాయి అనమాట, సౌండ్ వస్తున్నాయి చూడండి. అన్నీ కూడా లేదనుకో అవి పచ్చిదనం ఉండిపోయి ఆయిల్ కొన్ని రోజుల్లోనే స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆయిల్ కలర్ అది చూడండి ఎంత బాగుందో. మనం ఇలా ఉంచేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది ఇలాగా అలా ఉంచేసి ఓ 2-3 రోజులు అలాగే వదిలేసేయండి దాన్ని. అప్పుడు మనకి అందులో ఉన్నదంతా దిగి చల్లారుతుంది త్వరగానే. అందులో ఉన్న కషాయం మొత్తం దిగుతుంది అనమాట. తర్వాత వడకెట్టుకోవాలి. ఒక వారం రోజులు తర్వాత నుంచి తలకు పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. అలా కాసుకున్న వెంటనే వద్దు, ఓకేనా? మనం ఆయిల్ కాసి వారం రోజులు అవుతుందండి. ఇదిగోండి ఇప్పుడు అలాగే ఉంచేసాను నేను. ఎందుకంటే ఇందులో రసాలు మనం మరగపెట్టిన వెంటనే దిగిపోదు, అలా వదిలేస్తేనే చక్కగా వారం రోజులు మంచిగా అన్ని రసాయలు దీంట్లో ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. సరేనా? అంటే అలా ఉంచి తీరాలి, ఉంచితేనే మంచిది. ఇప్పుడు ఇందులో వడకెట్టేసుకుందాం మనం. ఇదిగోండి ఆయిల్ని ఇలా వడకెట్టేసుకుందాం మనం. అలా వేసి ఉంచేసాము అంటే ఇందులోంచి ఉన్న ఆయిల్ అంతా ఇవి పీల్చుకుంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం దిగుతుంది అనమాట. మీరు కొంచెం వంచేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు వారం రోజులు అయిపోయింది కాబట్టి మనం ఆయిల్ అనేది హెయిర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ ఇదిగో. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసాను. ఇప్పుడు డబ్బాలోకి వేసేసుకుంటాను. ఇది మళ్ళీ ఈ జరీలో వేసేసి ఉంచామంటే ఇంకా ఆయిల్ అన్నది చక్కగా ఇలాగా వచ్చేస్తుంది. అలా 2 రోజులకి టైం పట్టి మంచిగా వాడిపోతుంది. సరేనా? ఇలా జాలీలో వేసామంటే ఉన్న ఆయిల్ అంతా కూడా దిగిపోతుందండి మనకి. 2 లీటర్ అయితే ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ చూసారా? చక్కగా అన్ని రకాల రసాలు దిగి చక్కగా ఎంత ఎలా ఉందో కలర్. అది చూపిస్తా. గ్రీన్, అది డార్క్ గ్రీన్. ఇదిగో బ్లాక్. ఇదిగో చూసారా? ఇది ఇలా కొంచెం ఇలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంటే అలాగే కాదు, ఇప్పుడు అంటే వేసుకుంది కాబట్టి జడ అలా చూపిస్తుంది. సరేనా? ఇదిగోండి ఇలాగా పిల్లలకి చక్కగానే ఆయిల్ చేసి పెట్టారంటే, చిన్న వయసు నుంచి పెట్టారంటే వాళ్ళకి చుండ్రు పట్టదు. చక్కగా హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కుంకుడుకాయలు కూడా వాడండి, చాలా మంచిది. షాంపూలు అవి వాడద్దు. ఎందుకంటే మా పెద్దవాళ్ళు నాకు చేసిన తప్పు మనం చేయొద్దు. మన పిల్లలకి చక్కగానే మనం ఇప్పటి నుంచి ఆయిల్ పెట్టామంటే వాళ్ళకి త్వరగా చిన్న వైట్ హెయిర్ అనేది రాకుండా కొంచెం ఏజ్ వచ్చేదాకా కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది. ఈ బ్లాక్ హెన్నాలు పెట్టుకోవాలి, బ్లాక్ కలర్స్ పెట్టుకోవాలి అన్న పాటలు పడకుండా ఉంటారు. అదనమాట. చుండ్రు అది కూడా పోయి మంచిగా జుట్టు బాగా ఎదుగుతుంది. వాళ్ళకి అందం పొడవుగా జుట్టు కావాలనుకున్న పిల్లలకి అది కూడా చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది. సరేనా ఫ్రెండ్స్? ఇలా ఆయిల్ రెడీ చేసి పెట్టేది. ఆయిల్లో ఏమేమి రకాలు వేసాను ఏంటి అన్నది ఫుల్ ప్రాసెస్ మొత్తం చూసేద్దరు, కానీ అసలు స్కిప్ చేయకుండా చూడండి. నడిచేయండి, వీడియోలోకి చూపించేస్తాను మీకు.